అందరికీ నమస్కారం. ఎప్పుడైనా గమనించారా, కొన్నిసార్లు మనం చూసే ఒక చిన్న బొమ్మ లేదా ఓ గూగుల్ డూడుల్ వెనకాల ఎంత పెద్ద కథ దాగి ఉంటుందో? ఈ రోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే చూడబోతున్నాం. మార్చ్ 14, 2026 నాటి ఆ గూగుల్ డూడుల్ వెనకున్న అద్భుతమైన చరిత్రేంటో పదండి తెలుసుకుందాం. చూసారా, గూగుల్ ఈ రోజు ఒకే ఒక్క నంబర్ కోసం ఇంత పెద్ద సెలబ్రేషన్ చేస్తోంది. అదేంటి, కేవలం ఒక అంకెకు ఇంత ప్రాధాన్యత ఎందుకు? చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఈ ప్రశ్నే మన ఈరోజు అన్వేషణకు నాంది. దానికి సమాధానం పై డే. అవును, ప్రతి సంవత్సరం మార్చ్ 14న జరుపుకుంటారు. అంటే మూడో నెల 14వ తేదీ 314. గమనించారా? 3.14. ఆ తేదీకి ఆ మ్యాజికల్ నంబర్కి మధ్య ఉన్న కనెక్షన్ ఎంత అద్భుతంగా ఉందో కదూ. సరే, అసలీ పై అంటే ఏంటి? మార్చి 14వ తేదీకి ఎందుకంత స్పెషాలిటీ? పదండి, ఈ ఫేమస్ మ్యాథమెటికల్ మిస్టరీని స్టెప్ బై స్టెప్ ఛేదించుకుంటూ వెళ్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటారా? పై అంటే పై. ఈ విశ్వంలో మీరు ఏ సర్కిల్ తీసుకున్నా సరే, దాని చుట్టూ ఉన్న కొలతను అంటే చుట్టుకొలతను, దాని మధ్యలోంచి గీసిన గీత అంటే వ్యాసంతో భాగిస్తే ఎప్పుడూ ఒకే నంబరొస్తుంది. అది చిన్న గాజు అయినా సరే, ఓ పెద్ద గ్రహమైనా సరే, ఈ నిష్పత్తి అస్సలు మారదు. అదే పై స్పెషాలిటీ. ఆ విలువ 3.14తో మొదలవుతుంది. అందుకే కదా మార్చి 14న పైడే జరుపుకుంటాం. కానీ అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. ఈ నెంబర్ అక్కడితో ఆగదు. 3.1415 అలా వెళుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఇర్రాషనల్ నెంబర్. అంటే దీని అంకెలు ఎప్పటికీ ముగియవు, ఏ రిపీట్ కూడా అవ్వవు. అనంతంగా అలా సాగిపోతూనే ఉంటాయి, ఒక అంతులేని ప్రయాణంలాగా. ఒక్క నిమిషం, అనంతంగా సాగే ఇంత కాంప్లెక్స్ నంబర్ను కంప్యూటర్లు, క్యాల్క్యులేటర్లు ఏమీ లేని కాలంలో వేల సంవత్సరాల క్రితం ఎలా లెక్కించుంటారు? భలే ప్రశ్న కదూ. ఈ ప్రశ్నే మనల్ని నేరుగా ఆ డూడుల్లో ఉన్న హీరో, ప్రాచీన గ్రీకు మేధావి ఆర్కిమిడీస్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ గూగుల్ డూడుల్ ఆర్కిమిడీస్ కనిపెట్టిన ఆ బ్రిలియంట్ పద్ధతికి ఇచ్చే ఒక గౌరవమనమాట. కనీసం క్యాల్క్యులేటర్ కూడా లేని రోజుల్లో కేవలం తన బ్రెయిన్ పవర్తో ఆయన ఈ నంబర్ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారో చూద్దాం పదండి. ఆర్కిమిడీస్ వాడిన పద్ధతి ఎంత తెలివైందంటే దాన్ని పాలీగాన్ మెథడ్ లేదా బహుభుజి పద్ధతి అంటారు. ఆయన ఏం చేశారంటే ఒక సర్కిల్ తీసుకుని దాని లోపల ఒక ఆకారాన్ని, బయట ఇంకో ఆకారాన్ని గీశారు. ఇప్పుడు ఆ ఆకారాల సైడ్స్ అంటే భుజాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లారు. మొదట 6, తర్వాత 12, 24, అలా ఏకంగా 96 భుజాలున్న ఆకారాల వరకు వెళ్లారట. ఆలోచించండి, భుజాలు పెరిగే కొద్దీ ఆ ఆకారాలు దాదాపు సర్కిల్లానే అయిపోతాయి కదా. వాటి చుట్టుకొలతలను లెక్కించి వాటి మధ్యలోనే పై విలువ ఉంటుందని పర్ఫెక్ట్గా అంచనా వేశారు. ఎంత బ్రిలియంట్ ఐడియా కదా. ఒక్కసారి ఊహించండి, ఎలాంటి టెక్నాలజీ లేదు, కంప్యూటర్లు లేవు, కేవలం గీతలు, కోణాలతో జ్యామితిని ఉపయోగించి ఆయన సాధించిన ఆ ఖచ్చితత్వం అసాధారణం. ఇది నిజంగా మనిషి మెదడు ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. సరే, ఇప్పుడు ఆర్కిమిడీస్ కాలం నుంచి ఒక జంప్ చేద్దాం. కొన్ని వేల సంవత్సరాలు ముందుకు, అంటే మన టైంకి వచ్చేద్దాం. ప్రాచీన గ్రీస్ నుంచి మన ఈ స్మార్ట్ ఫోన్ల యుగానికి. ఇంతకీ మనం ఇప్పటికీ ఈ పై గురించి ఎందుకు ఇంత ఎగ్జైటింగ్గా మాట్లాడుకుంటున్నాం? ఈ ఫన్ ట్రెడిషన్ మొదలైంది 1988లో. లారీ షా అనే ఒక ఫిజిసిస్ట్ మార్చ్ 14వ తేదీ అంటే 3/14 పై మొదటి అంకెలతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతోందని గమనించారు. అంతే, ఆయన మొట్టమొదటి పై డే సెలబ్రేషన్ను ఆర్గనైజ్ చేశారు. అప్పుడు మొదలైన ఆ చిన్న సరదా ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మ్యాథ్స్ లవర్స్ అందరూ జరుపుకునే ఒక పెద్ద ఫెస్టివల్గా మారిపోయింది. చూడండి, పై అనేది కేవలం మ్యాథ్స్ పుస్తకాల్లో ఉండే నంబర్ కాదు. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఫిజిక్స్, ఇంజనీరింగ్ దగ్గర్నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్ల నిర్మాణం, చివరికి స్పేస్లోకి వెళ్లే రాకెట్ల వరకు ప్రతి చోటా పై కావలసిందే. చెప్పాలంటే ఇది మన మోడర్న్ వరల్డ్కి ఒక ఫౌండేషన్ స్టోన్ లాంటిది. చివరికి ఈ గూగుల్ డూడుల్ చెప్పే అస్సలు విషయం ఇదే. ఇది 2000 సంవత్సరాల క్రితం నాటి ఒక మేధావి ఆలోచనను మన నేటి డిజిటల్ ప్రపంచంతో ఎంత అందంగా కలుపుతుందో చూపిస్తోంది. చరిత్రకు, టెక్నాలజీకి మధ్య కట్టినొక అందమైన వారధిలా. సరే, ఈ విషయాన్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం.
ఆర్కిమెడీస్ కనిపెట్టిన పైలాగే మనకు తెలియకుండా మన రోజువారీ జీవితాన్ని నిశ్శబ్దంగా నడిపిస్తున్న ప్రాచీన దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.